హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో మనం ఇప్పటివరకు సజీవులంగా ఉన్నాము అని అంటే మనం ఏదో మంచి పనులు చేసేసిన దాన్ని బట్టి దేవుడు మనకి లెక్క కట్టి మన డేస్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినట్టు కాదండి. దేవుడు మన మీద కనికర పడుతున్నారు, జాలి పడుతున్నారు. ఇంకా కొంచెం డేస్ మనకి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు జాలితో, దయతో. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకుందాము. సో ఆ జాలిగా మనకు ఇస్తున్నటువంటి ఆయన కృపను, ఆయన ప్రేమను మనము నిర్లక్ష్యంగా కాకుండా యూటిలైజ్ చేసుకుందామండి. ప్రతి రోజుని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. దానికోసం పెద్ద పెద్ద డిగ్రీలు కష్టపడి చేయాల్సిన పని అయితే ఏం లేదండి. ఆయనకు సన్నిహితంగా అవ్వడము చాలా ఈజీ. ఎన్ని శోధనలు వస్తున్నా కూడా మనం ఆయన వైపు మాత్రమే నిలబడితే, ఆయన కోసం మాత్రం మనము నిలబడితే ఖచ్చితంగా దేవుడితోటి మనము ఉన్నట్టే. ఓకేనా? సో ఎవరు కూడా గాబరా పడద్దు. శోధనలు వస్తున్నాయంటే అది అన్ని టైమ్స్లో కూడా అపవాది మాత్రమే తీసుకురాదండి. ఓకేనా? సో అపవాది తీసుకొచ్చిన శోధనల నుంచి దేవుడు కూడా గమనిస్తూనే ఉంటారు, ఈ టైంలో ఎలా ఉంటున్నారు అని అనేది కదా. సో మనము ఎంతగా శోధనలు జయిస్తూ ఉంటామో మనము అలాగనే బలాన్ని పొందుకుంటూ ఉంటాం. శోధనలకి మనం భయపడం కదండి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా మనం భయపడం. అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దానిని బట్టి మనము ఇంకొకళ్ళకి మాదిరికరంగా అదే సమస్యలో ఉన్న కొంతమందిని ఒక్కరినైనా ఖచ్చితంగా మన లైఫ్లో ఎదురుపడతారండి. దేవుడే వాళ్ళని మన దగ్గరికి రానిస్తారు. ఓకేనా? సో అలా మనకి ఎవరైనా ఎదుటి సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసము మనము నిలబడగలుగుతాము. అంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళ కోసము వాడడానికి దేవుడు మనల్ని శోధనలు గుండా నడిపిస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, వాటి నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని బలపరిచారు. ఓకేనా? సో మనల్ని బలపరిచినప్పుడు మనము ఇంకొంతమందికి ఎక్కడో ఉండరండి, మన ఫ్రెండ్స్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లో ఉంటారు. వాళ్ళకి మనము మాదిరికరంగా నిలబడగలగాలి. వాళ్ళకి మనము ఏ విధంగా అయితే మనము స్ట్రాంగ్ అయ్యామో వాళ్ళకి కూడా అలాగనే ధైర్యాన్ని చెప్పి వాళ్ళని కూడా బలవంతులుగా చేయాలి. ఓకేనా? ఈరోజు మనము మార్కు సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఆరోగ్యంతో పోషిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. చదవబడిన నీ వాక్యాన్ని నువ్వు దీవించండి, ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని, నీ కార్యం జరిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య ప్రభా, కడవరి దినాల్లో ఉన్నాం తండ్రి. ప్రభా, ఒక్కొక్క సూచక క్రియలు మేము చూస్తున్నాము, వింటున్నాము తండ్రి. నైనా ప్రభా, అప్పటికి మాలో ఒకవేళ మార్పు లేకపోతే, నీకు మరింతగా నీవు కోరినట్లుగా మేము మారకపోతే దయతో మమ్మల్ని మన్నించి నా ప్రభా, నాయన మాకు మరింతగా నీవే దగ్గరకు రమ్మని, మమ్మల్ని నీ ప్రేమతో ఆదుకోనమని, హత్తుకోమని ప్రభా ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి ప్రభా, మేమందరంగా కలిసి నీ రాజ్యంలో ఉండాలని మేమందరం ఇష్టపడుతున్నాము. ఆశను, కోరికను నీవు నెరవేర్చమని ప్రభా, దానికి సంసిద్ధంగా మమ్మల్ని నిలబెట్టి తయారు చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్న ప్రతి కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడండి, ప్రతి గృహానికి నీవు యజమానిగా నిలబడండి. నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి ప్రభా. నైనా తండ్రి, ఇళ్లలో ఎటువంటి శోధనలు, గొడవలు నైనా లేకుండా అసమాధానపరిచే శక్తులన్నీ కూడా యేసునామములో బంధిస్తున్నాము తండ్రి. నీవే శాంతిని, సమాధానాన్ని నీ కృపతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల్లో ఉన్న వారి కోసం మేము ప్రేయర్ చేస్తుండగా నా తండ్రి, వారి మీద నీకు హస్తాన్ని నుంచి నీవు దీవించండి, ఆశీర్వదించండి. నీవు దీవిస్తే తప్పిస్తే మాకు దీవెనలు రాదు నా ప్రభా. మేము ఎదగలేము నా తండ్రి. నాన్న, అది మాకు తెలిసిన విషయమే నాన్న ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. అలాగనే ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తంతో దీవించమని ప్రభా ప్రార్థిస్తూ, అప్పుల నుంచి తీర్చి అప్పిచ్చేవారిగా వారిని నిలబెట్టమని, మరొకరికి సహాయకరంగా ఉండులాగును ప్రతి ఒక్కరిని కూడా నాన్న నీవే నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి నా ప్రభా. నైనా స్వస్థత నీ వలన మాత్రము సాధ్యము నా తండ్రి. డాక్టర్స్కి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి వారు తీసుకుంటున్న మెడిసిన్స్ ద్వారా నీ రక్తాన్ని వారిలో, నా బాడీలో నీవే ఇంజెక్ట్ చేసిన ప్రభా. నైనా తండ్రి,
బలాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా అనారోగ్యంతో ఉండడానికి నాయన వీలు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ యొక్క నాయన స్వస్థతను దయచేయమని ప్రభా నీ రక్తంతో నింపమని కడిగివేయమని ప్రభా ప్రార్థిస్తూ నేను మునుపటి కంటే బలాన్ని నాయన నీవే వారికి దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ నేను ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణులనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా